హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఆ ఎన్నిక ఉండబోతుంది. అయితే దానికి ఎవరు అభ్యర్థులు అనే దాని మీద తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. ప్రధానంగా అనేక మంది ఎన్నికల ముందు అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీలో అనేక మందికి చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేకపోయారు. వాళ్ళని పిలిచి అప్పట్లో మాట్లాడారు. కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటిల్లో పిఠాపురానికి సంబంధించిన వర్మకి ఇచ్చినటువంటి హామీ ప్రధానమైనటువంటిది. ఎందుకంటే పవన్ సాక్షిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ సాక్షిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం వర్మకి ఇచ్చినటువంటి హామీ ఫుల్ఫిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది పార్టీ వర్గాల్లో. ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ని హక్ చేసుకోవటం, పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయటం, పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీగా గెలవడం కోసం, భారీ మెజారిటీ సాధించడం కోసం పనిచేసినటువంటి వర్మ ఈసారి ఎమ్మెల్సీ రేస్లో ముందున్నారని చెప్పచ్చు. ఆయనకి ఎమ్మెల్సీ వరకే ఇస్తారా, లేదంటే మంత్రి పదవి కూడా ఇస్తారా అనేది కూడా ఇంకొక చర్చ నడుస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడినప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు అనేది ఆయన వర్గీయులు కొంతమంది చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తారని చెప్పినట్టు ఎక్కడ కూడా న్యూస్ పెద్దగా స్ప్రెడ్ కాలేదు. కానీ న్యాయం చేస్తాను, ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆ రోజున వర్మకి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని తెలుస్తుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ తోటి కలిసి ప్రచారంలో పాల్గొని నిస్వార్థంగా చిత్తశుద్ధితోటి ఆయన పనిచేశారు. ఫలితంగా పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీ కూడా లభించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. ఆయన కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వర్మ పక్కాగా ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇంకొక ఎమ్మెల్సీ ఎవరు, ఆ ఎమ్మెల్సీ ఎవరికి రాబోతుంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తమకు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటే తమకు హామీ ఇచ్చాడు అనేటువంటి యాంగిల్లో అందరూ ఆ రోజున అభ్యర్థిత్వం కోల్పోయినటువంటి వాళ్ళు అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికీ వాళ్ళకి రాబట్టుకోలేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో తమకు కావాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర రెండో ఎమ్మెల్సీ ఎవరు అనేది మాత్రం ఉంది. ఆయన ఎవరు అంటే వంగవీటి రాధా. సో వంగవీటి రాధా దాదాపుగా 2019 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవమానాన్ని తట్టుకోలేక ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో 2019లో ఆయన జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఎలాంటి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక నమ్మకమైనటువంటి లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు లోకేష్ దగ్గర కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు వంగవీటి రాధా. జనరల్గా వంగవీటి రాధా అనగానే కొంత అగ్రెసివ్గా ఉంటారు, ఎవరిని లెక్క పెట్టరు, కొంచెం ముక్కుసూటి మనిషి, ఎవరి దగ్గర ఎమ్మడలేడు, ఇలాంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. అందుకే ఆయన ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, లేదా మళ్ళీ కాంగ్రెస్, ఇలా రకరకాల పార్టీలు మారుతూ వచ్చినటువంటి వంగవీటి రాధాకి ఎమ్మెల్యే కావటం అనేది దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కనిపించలే ఆయనకి. సో కాబట్టి ఇప్పుడు ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు అని తెలుస్తూ ఉంది. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన అన్ని జిల్లాల్లో కూడా పర్యటించాడు. ఎక్కడైతే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చిత్తశుద్ధిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ వైపు మలచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పి నమ్ముతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు.
సో ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన వైపు నుంచి పొత్తు ఉన్నప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం వంగవీటి రాధా వెనుక కొంత ఉంది. సో వంగవీటి రంగా రాధా మిత్ర మండలి ప్రతి సంవత్సరం కూడా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని కూటమి వైపు తిప్పే దాంట్లో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి లీడర్ వంగవీటి రాధా. సో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఒక న్యూస్. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కాపులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు బీసీ కొల్లు రవీందర్కి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే పార్థసారథి యాదవ్, ఆయన యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. అంటే ఇద్దరు బీసీలే, కానీ అక్కడ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు అనేది అంటే మంత్రివర్గంలో. సో ఈయన్ని ఎమ్మెల్సీ చేసి వంగవీటి రాధాని మినిస్టర్ చేస్తారు అనేటువంటిది ఇంకొకటి వినిపిస్తుంది. ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది. చంద్రబాబు నాయుడుతో సహా 25 మంది చేశారు. వాస్తవంగా 26 మంది ఉండేటువంటి అవకాశం ఉంది క్యాబినెట్లో. ముఖ్యమంత్రి కాకుండా 25 మంది క్యాబినెట్లో ఉండడానికి అవకాశం ఉంది, 175 స్థానాలు కాబట్టి 24 మందే ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకొక మంత్రి పదవి ఉంది. ఆ మంత్రి పదవి ఎవరికి ఇస్తారు అనే దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎవరి కోసమో దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే అట్టి పెట్టారు, దాన్ని ఫిలప్ చేయకుండా అనేది మాత్రం స్పష్టత ఉంది. అది ఎవరి కోసం? బీజేపీలో ఉండేటువంటి సీనియర్ కోసమా, లేదంటే బీజేపీలో ఉండేటువంటి పూర్వపు లీడర్ల కోసం, పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్ల కోసమా, లేదు జనసేన పార్టీ ఆల్రెడీ 2 తీసుకుంది 3 తీసుకున్నారు కాబట్టి జనసేనకు ఆల్రెడీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్కి, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎనఫ్ ఇంకా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే తీసుకునే అవకాశం ఉంది ఆ మంత్రి పదవి. తెలుగుదేశం పార్టీకి తీసుకుంటే కనుక ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి రాధాకి హామీ ఇవ్వలేదు, వర్మకి హామీ ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మనసులో మరి రఘురామకృష్ణరాజు ఏమన్నా ఉందా? కృష్ణరాజుకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? చివరి నిమిషంలో క్షత్రియ సమాజ వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదు. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించి రఘురామకృష్ణరాజుకి ఏమన్నా మంత్రి పదవి ఇస్తారా? ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రఘురామకృష్ణరాజు ఏ విధంగా వ్యవహరిస్తారని ఒక టెస్ట్ చేసి ఆయనకి ఏమన్నా ఇచ్చే అవకాశం ఇవ్వడానికి అది అలా హోల్డ్ చేశారా? ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మంత్రి పదవిని ఎవరి కోసం ఉంచాడు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు మాత్రం చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. బట్ ఎమ్మెల్సీలు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే కోటాలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు 2 మాత్రం, 1 వంగవీటి రాధా, 2 వర్మ అని చెప్పి మాత్రం చెప్పచ్చు. మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పట్లో మాత్రం అవకాశం ఉండదు. వాళ్ళిద్దరికి మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మంత్రి పదవి ఎవరికి, వాళ్ళిద్దరిలో ఒకరికి వస్తుందా, లేదంటే ఆయన అనుకున్నటువంటి వేరే వ్యక్తికి ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ మంత్రి పదవి ఎందుకు హోల్డ్ చేశారనేది అది క్యూరియాసిటీగా ఉంది. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది, కూటమిలో కూడా ఉంది. సో ఆ క్యూరియాసిటీకి క్లారిటీ రావాలంటే కనుక ఇంకొక ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ దానికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. మీకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తారు, మంత్రి ఎవరి కోసం హోల్డ్ చేశాడు చంద్రబాబు నాయుడు అనేది మీరు ట్రోల్స్ రూపంలో చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.